హలో నేస్తమా, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను మీ రైతు బిడ్డను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి వీడియో ఒకటి వాయిస్ ఒకటి ఇస్తుంది అనుకోరు. ఇవాళ పచ్చిగడ్డికి అయితే పోలేదనమాట, ఒట్టి మేపు అయితే పెడుతున్నాను అనమాట పశువులకి. ఎందుకంటే మేపు పెట్టకుంటే పాలు ఇవ్వవు కదా. పచ్చిగడ్డికి ఎందుకు పోలేదంటే వర్షం పడిందండి, చాలా నీళ్లు ఉన్నాయి, కొయ్యలు గుచ్చుకుంటాయి అనేసి అయితే పోలే. ఈవినింగ్ పోవాలి గాలి కారినాక, అందుకే బయట కట్టేసింటిని. బయట పశువులు అయితే కట్టేసి లోపల మేపు పెడుతున్న బర్రెలకి. ఆవులు బయట ఉన్నాయన్నమాట. 2 బేళ్ళు అయితే పెడుతున్నాండి. ఇది సొప్ప బేళ్ళు అనమాట. మేము సొప్ప కటింగ్ చేసి ఇలా బేళ్ళు కట్టించినాం అనమాట. ఎందుకంటే పెట్టనీకి బాగుంటుంది, సొప్ప దుస్తే పాములు గీములు అవి ఉంటాయి అనేసి ఇదైతే తొందరగా పని అవుతుంది కదా అని. పట్ట కింద కూడా పాములు అయితే ఉన్నాయండి, ఈ మధ్య చాలా వచ్చినాయి. కొంచెం జాగ్రత్తగా పట్ట చూసుకొని అడుగు పెట్టి తీసుకోవాలన్నమాట. ఇది కాక పట్ట అనేది బాగా అయితే కిందికి వేసినాడు, వర్షం పడి నీళ్ళు అలా కారుతూ ఉంటే కట్ట సపోర్ట్ పెట్టి మేపు అయితే తీసుకున్నాను అనమాట. బాగా లేడని చెప్పిన కదా, వేరే సాటి గిద్దలూరుకు పోయినాడు మిరపనారకు. ఇంకేం చేసా చెప్పండి, తప్పదు కదా, నాకైతే మేపు పెట్టాలి. అది ఒక నైట్ కూడా పెట్టలేదన్నమాట. ఇంకా ఈ ఆవులకైతే పెడుతున్నాను అనమాట. ఆవులకు మేపు అయితే పెట్టి లోపలైతే కట్టేయాలి. ఎండ చాలా ఉంది ఫ్రెండ్స్, ఎండకైతే తట్టుకోలే ఆవులు సొప్ప బాగా తింటాయి అనమాట. ఈ ఒటిగడ్డి పెడితే పాల దిగుబడి అనేది బాగా వస్తాయండి, పాలు చిక్కకు కూడా వస్తాయి. ముఖ్యంగా నీళ్ళు అయితే ఎక్కువ తాగుతాయండి ఈ ఒట్టిగడ్డి పెడితే అనమాట. పాలు కూడా బాగా ఇస్తాయి అనమాట. ఒట్టి మేపు పెడితే నీళ్లు తొందరగా దప్పి అవుతాయి అనమాట. పచ్చిమేపు పెడితే అంత నీళ్లు తాగవు, పాల దిగుబడి కొంచెం కూడా తగ్గుతుంది అనమాట. అని 2 పూటల పచ్చిగడ్డి, 1 పూట ఒట్టి మేపు అయితే పెట్టాలి. ఓకే, నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.